అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారి కథ కలుద్దాం మళ్ళీ వినబోతున్నారు. శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ, ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంకెళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకొన్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ సివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? చెప్పండి నాన్న, ఏదో చెప్పాలన్నారుగా అంది ప్రమీల కుషన్ కుర్చీలో వెనక్కి చారబడి. వెంకట్రావు ఏం చెప్పాలో, ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. కళ్ళజోడు తీసి వేళ్లతో కళ్ళు తుడుచుకున్నాడు. జేబులోంచి రుమాలు తీసి కళ్ళజోడు తుడిచాడు. ముఖానికి పట్టిన చెమటని వత్తుకున్నాడు. గొంతులోంచి మాట రావడం లేదు. ప్రాణం పోయే ముందు తడారిపోతున్న గొంతులా అయిపోతోంది. నరాలు పట్టు తప్పుతున్నాయి. అమ్మా, కొంచెం మంచినీళ్లు తెస్తావు అన్నాడు. ప్రమీల ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తెచ్చింది. గ్లాసులో నీళ్లు పోసింది. గటగటా తాగేసి గ్లాసు కింద పెట్టాడు. ఎందుకిలా అవుతోంది అసలు? ఆమె ఎవరు? తన సొంత కూతురు. గుండెల మీద కాళ్లతో తన్నిన కూతురు. చాక్లెట్లు కొనివ్వనంటే బుగ్గలు రక్కేసిన కూతురు. తనతో బజారుకి తీసుకెళ్లనప్పుడు జుట్టు పీకేసి వెంట్రుకలు లాగేసిన కూతురు. ఆ రోజుల్లో 5 ఏళ్ల వయసులో చేసిన అల్లరి, 10 ఏళ్ల వయసులో పంతంతో, వయసు పెరిగాక చనువుతో నిర్దాక్షిణ్యంగా తన కోరికలను తీర్చుకున్న కూతురు. ఆమె అన్ని అవసరాలను అడగకుండానే తెలుసుకుని చేతిలో పైసలు లేకపోయినా ఆనందంతో తీర్చిన తండ్రి తను. నాన్నా, అన్నయ్య నిన్ను చూడకపోయినా భయపడకండి, నేను మిమ్మల్ని అమ్మను కంటికి రెప్పగా చూసుకుంటాను అన్నప్పుడు, అమ్మా, ఏ తండ్రి తన అవసాన దశను కూతురి మీద మోపడానికి ప్రయత్నించడు. నీ ఆనందమే నా ఆనందం. కొడుకు లేకపోతే అనుకోవచ్చు, కానీ నాకు కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం తుంటరిలా కనిపించినా పెరిగాక ప్రయోజకుడవుతాడు అన్నప్పుడు బొంగమూతి పెట్టిన ఆనాటి ఆ కూతురి ముందు ఇవాళ ఎందుకు తన బాధను చెప్పలేకపోతున్నాడని. భార్య అరుంధతి చనిపోతూ అన్న మాటలు చెవుల్లో ఇప్పటికీ గింగిర్లు పెడుతున్నాయి. ఏమండి, మీకు 10,000 పెన్షన్ వస్తుంది. ఉండడానికి ఓ కొంపంటూ ఉంది. ఉద్యోగంలో ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలను అనుభవించారు. ఎన్నో ప్రశంసలతో వద్దంటున్నా స్వచ్ఛందంగా రిటైర్ అయి కొడుక్కి వేయించారు. కొడుకు మాట కాదనలేక కులాంతర వివాహానికి ఒప్పుకున్నారు.
కులం సంగతి పక్కన పెట్టినా వ్యక్తిగతంగా కోపిష్టిది, నోటి దురుసుతనం మనిషి. అందుకే మీ కూతుర్ని మంచివాని చేతిలో పెట్టారు. హోదాగల మనిషి. వాళ్ళిద్దరి ఆనందమే మనకు కావాల్సింది. నన్ను క్యాన్సర్ ఎన్నాళ్ళో బతకనివ్వదని మీకు తెలుసు. నా కోసం అనవసరంగా ఉన్న డబ్బు తగలయ్యొద్దని వాడన్న మాటలో యథార్థం ఉంది. బతికితే మందుల వల్ల కొన్నాళ్లు బతకొచ్చు, కానీ నేను నరకయాతన అనుభవించాలి. అది మీరు చూడలేరు. అందుకే నా మాట వినండి. మంచి రచనలు చేయండి. మీలో ఆ కళ ఉంది. పుస్తకాలే మీ స్నేహితులు, బంధువులు, సంతానం అనుకోండి. నేను లేనని బాధపడకండి. నేను మీ వెంటే ఉంటాను అని చనిపోయే 10 రోజుల ముందు తనకందించిన పాఠం. నాది పుస్తకానుభవం, ఆమెకు లోకానుభవం. అప్పుడప్పుడు అనిపించేది అరుంధతికి ఉన్న పరిశీలనా శక్తి తనకు లేదేమోనని. అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చి అరుంధతి మాట ప్రకారం కూతురికి తన సమస్య చెప్పాలా వద్దా అన్న విచికిత్సలో కొట్టుమిట్టాడుతున్న వెంకట్రావు, నాన్న, ఆయన వస్తారు, కూర చెయ్యాలి, చెప్పండి, ఎందుకంత ఆలోచన, అసలేమైంది అన్న ప్రమీల మాటలకి ఉలిక్కిపడి వెంకట్రావు తెగించేశాడు. అమ్మా, కోడలితో చాలా కష్టంగా ఉందమ్మా. అక్కడ ఉండలేకపోతున్నాను. నరకయాతన అనుభవిస్తున్నాను. మొన్నటికి మొన్న పత్రికలకు పంపిన నా కథలు తిరిగొస్తే వాటిని నాకివ్వకుండా చించేసి నానా మాటలు అంది. ఇంకోసారి నేను పోటీకి రాత్రంతా నిద్రలేక కథ రాసి ఫెయిర్ కాపీ చేస్తే నేను అవతలకెళ్లేసరికి వాటి మీద పేపర్ వెయిట్ తీసేసి ఫ్యాన్ వేసేసింది. వచ్చి చూసేసరికి కాగితాలు చిందరవందరగా పడి కొన్ని నీటిలో నానుంటే కొన్ని బాబిగాడు చించి పారేశాడు. వాడికేం తెలుసు, నాదీ తప్పే. ఆ సమయంలో కోపంతో వాడి పిర్ర మీద ఓ దెబ్బ వేయడం పెద్ద రాద్ధాంతం చేసేసింది. మీ అమ్మ ఉన్నప్పుడు కథల పోటీ ప్రకటన రాగానే కథ రాయమని ఎంత ప్రోత్సహించేదో తెలుసా? నాకిప్పటికో బహుమతి రాలేదు. రచయితగా ఎన్నో దెబ్బలు తిన్నాను. నా కథలకి బహుమతి వచ్చేంత అదృష్టం లేదని నిరాశతో ఆ ప్రకటన కాగితం విసిరేస్తే, చూడండి, రచయితలైన మీరే అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి రచనలు చేస్తే సమాజాన్ని మీరే ముందుకు నడిపిస్తారు అని నాలోని లోపాలను ఎత్తి చూపి, ఒక్క మాట వినండి. మీరు రాసిన కథ న్యాయ నిర్ణేతలకు ఏ కారణాల చేతో నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత మీ రచన బాగోలేదని కాదు కదా. తిరిగొచ్చిన కథను మరోసారి చదవండి. దోషాలుంటే సవరించుకోండి. నిరాశపడకండి. లేవండి, కాఫీ కల్పిస్తాను. ఆ గదిలోకెళ్ళి తెల్లవారేసరికి కథ రాసి చూపెట్టాలి, తెలిసిందా అనేది. నాకు కొండంత బలం ఇచ్చేది. అలాంటిది నాకు ప్రోత్సాహం అక్కర్లేదు. నేను నా పెన్షన్ అంతా స్టాంపులకే ఖర్చు చేస్తున్నానని మీ రచనలు కూడు పెడుతున్నాయా, గుడ్లు పెడుతున్నాయా? ఎవడో వాడి పేరు పత్రికలో చూసుకోవడానికి కథ బాగుందని ఓ ఉత్తరం రాస్తాడు. దాన్ని చూసి చంకలు గుద్దుకోవడమే కదా. మీ కథలకు నోబెల్ బహుమతి వచ్చేస్తుందా? జ్ఞానపీఠం అవార్డు వచ్చేస్తుందా? మీ కథల వల్ల వచ్చే సొమ్ముతో మేడలు కట్టించేస్తారా అని ఎన్ని మాటలందని. నిజమేనమ్మా, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఏ వర్గానికో కొమ్ము కాయని, ఏ మత సిద్ధాంతాలకో వత్తాసు పలకని నాలాంటి రచయిత ఎంత మంచి రచన చేసినా గుర్తించదు. ఆలోచిస్తుంటే ఈ వ్యాసంగం వల్ల నేను గడించింది లేదు. ఇదొక పనికిరాని వ్యసనం. చెప్పాలంటే గజ్జిని గోక్కోవడం లాంటిది. దొరదే. అందిన వాళ్లే మళ్లీ బహుమతులు అందుకుంటారు. మరి దీంట్లో మర్మమేంటో మానేయాలనుకుంటాను, మానేయలేకపోతున్నాను అంటున్న వెంకట్రావు మాటలకు అడ్డు తగిలి, నాన్నా, రాసినంతకాలం రాశారు. లాభమో నష్టమో జరిగింది జరిగిపోయింది. అనుకున్నది సాధించలేనప్పుడు ఆ పనిని వదిలేసి మరో దాని మీద దృష్టి పెట్టండి. వదిన చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. రచనా ధోరణులు మారాయి. మీరింకా పాత పద్ధతుల్లో రాయడం కొత్త తరానికి నచ్చలేదేమో కదా. వాళ్లని బాధపెట్టి మీరెందుకు బాధపడ్డం? మీరు చరమాంకంలో ఉన్నారు.
కాలుకొచ్చినా చేతికొచ్చినా చూసేది వాళ్లే. ఇదేం నచ్చకపోతే వృద్ధాశ్రమాలు ఉండనే ఉన్నాయి, వాటిలో చేర్పండి, హాయిగా ఉండండి. ఇక అన్నయ్య వదినలతో మీకు బాధుండదు కదా. తేలిగ్గా తీసిపారేసింది ప్రమీల. కూతురు అలా అంటుందని ఊహించలేదు. పిడుగుపడి నిలువున మాడినట్లయ్యాడు. నాన్నా, మీకేం కర్మ, అన్ని మాటలు పడి అక్కడ కాపలా కుక్కలా పడి ఉండడం. ఇక్కడికొచ్చేయండి, మీకు కావలసిన పుస్తకాలు కొనుక్కోండి, చదువుకోండి, రాసుకోండి. వాళ్ళిచ్చే పారితోషికాల్ని మీరెప్పుడూ ఆశించలేదు. సమాజానికి పనికొచ్చే, యువతను ఆలోచింపచేసే కథలు రాయండి. నేనున్నాను మీకు. నేను కూతుర్ని కాదు, మీ కొడుకునే అనుకోండి. విలువని గుర్తించని మనుషుల మధ్య బతకడం కష్టం అంటుందేమో తన మాటలకి జవాబుగా అనుకున్నాడు. కూతురికి కోడలికి తేడా కనిపించలేదు. కోడలు వృద్ధాశ్రమానికే పొమ్మంటోంది. కూతురు మాటలు విని కూలిపోయాడు. ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. లేచాడు వెళ్ళొస్తానని. ప్రమీల, తొందరేముంది, ఆయనొచ్చాక చెప్పేసి వెళ్ళండి అంది. లేదమ్మా, అబ్బాయి క్యాంప్కెళ్తాను వచ్చేయమన్నాడు అని లేచాడు. నాన్న, నన్ను అర్థం చేసుకోండి, భోంచేసి వెళ్ళండి అన్న కూతురి మాటలను కాదనలేకపోయాడు. సాయంకాలం ప్రయాణమయ్యాడు. అల్లుడు ఉండమనలేదు. రాత్రి బస్సు ప్రయాణపు జాగ్రత్తలు చెప్పింది. టిఫిన్ బాక్సులో పెట్టింది. మంచినీళ్ల సీసా పెట్టింది. కళ్ళనీళ్లు పెట్టింది. వెంకట్రావుకి బస్సు వేగంతో మనసు పరిపరి విధాలుగా పరుగులు తీసింది. ఏమో, అల్లుడే అలా చెప్పమన్నాడేమో అని ఒకసారి. అల్లుడు కూతురి మాట ఎప్పుడూ జవదాటడం తెలుసు. మరి కూతురికే ఇష్టం లేదా? ఏమో, వృద్ధాప్యంలో ఏ పక్షవాతమో, కిడ్నీ ట్రబులో, గుండె జబ్బో వచ్చి మంచాన పడితే ఎవరు చేస్తారు? తనకి భర్త, పిల్లలు, అత్తారు. ఆ ఇబ్బందులు కావచ్చు. ముందు చూపుతోనే కావచ్చు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది. ఉంచుకుని 10 రోజులో నెల రోజులో బాగా చూసుకుని ఆ తర్వాత విసుక్కుని చేదరించుకుని అసహ్యించుకుని పొమ్మరడం కన్నా మంచిదే కదా. ఆలోచనలతో సతమతమవుతుండగా విజయవాడలో బస్సు ఆగింది. టిఫిన్లు భోజనాలకో దిగాల్సిన వాళ్ళు దిగొచ్చు. కండక్టర్ కేకతో ఆలోచనల సుడిగాలి నుండి ఒడ్డున పడ్డాడు. కిందకు దిగాడు. వెంకట్రావు, వెంకట్రావు! ఎవరిదో కేక. వెనుతిరిగాడు. మోహన్ రావు. డిగ్రీలో స్నేహితుడు. అరగంటలో ఎన్నో విషయాలు మాట్లాడాడు. భార్య అరుంధతి చనిపోయిందని విని బాధపడ్డాడు. తన రచనలు చదివి ఆనందిస్తానని అన్నాడు. కొడుకు కోడలు బాగా చూసుకుంటున్నారా అన్నాడు. అతని గోడు చెప్పాడు. అతని కొడుకులు అమెరికాలో ఉన్నారట. కాని వాళ్లకి అతగాడికి సంబంధాలే లేవు. పెన్షన్ వస్తోందట అంటూ నిర్మోహమాటంగా ఓ మాట అంట. మేం 20 మంది కొడుకుల నుండి దూరమైన వాళ్ళం. తూర్పుగోదావరి జిల్లాకు దగ్గర ఓ పల్లెలో ఓ ఉద్యానవనంలా ఉన్న తోటలో పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాం. మాలో నటులున్నారు, గాయకులున్నారు, హరిదాసులున్నారు, కవులున్నారు. రచయితలు మాత్రం లేరు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వొచ్చేసేయ్. చాలామంది వృద్ధాశ్రమం అంటే ఊరికే భయపడిపోయి రభస చేసేసి గోల పెట్టేస్తారు. ఎందుకు? నాకు నచ్చదు. పిల్లల్నెందుకు అనాలి? వాళ్ల బాధలు వాళ్లకుంటాయి. కన్నాం, చూస్తారని ఆశించాం, చూడలేదు. కారణం, మన సంస్కృతిపై వెల్లువలా తరుముకొస్తున్న విష సంస్కృతి, విషవాయువులు మనం ముందు గ్రహించలేదు. మునిగిపోతున్నప్పుడు గోల పెడితే ఎలా? ఆలోచించు. నీకక్కడ బావుంటే ఉండు, లేకపోతే ఫోన్ చెయ్యి. ఇదిగో మా ఆశ్రమం నెంబర్. అన్నట్టు ఆ మధ్య ఏదో పత్రికలో నీ కథ చదివాం. మాకెంత నచ్చేసిందో. మాలో ఓ ఆంగ్లోపన్యాసకుడున్నాడు. ఆయన ఆంగ్లంలోకి తర్జుమా చేసి నీ అనుమతి కోసం చూస్తే నీ నెంబర్ దొరకలేదు. పత్రికకు రాస్తే జవాబు లేదు వాళ్ల నుండి. నీ నెంబర్ ఇయ్యి అంటున్నంతలో కండక్టర్ కేక. 17వ నెంబర్ ప్యాసింజర్ రావాలని. వెంకట్రావు ఫోన్ చేస్తానని అతని విజిటింగ్ కార్డు జేబులో ఉంచుకుని బస్ ఎక్కాడు. వెంకట్రావు ఆలోచనలో పడ్డాడు. నిర్ణయానికి రాబోతున్నంతలో మరో ఆలోచన అడ్డు తగిలింది. కొడుకు పొమ్మనలేదు. మనవణ్ణి మనవరాల్ని వదలాలనిపించలేదు. మనవళ్ళో అరుంధతి కనిపిస్తుంది.
ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ కోపం, ఆ అలక. ఆ తర్వాత బతిమాలి పని చేయించుకోవడం. ఇంకెన్నాళ్ళు బతికేస్తాను? వాళ్ళకిష్టం లేని పనులెందుకు చేయడం? ఇంక రచయితగా ఏదో సాధించగలనన్న ఆశ, పొందలేనివి పొందాలన్న ఆకాంక్ష తీరవని తెలుసు. నాలాటి ఎందరో సగటు రచయితలు, సగటు మనుషుల వెతలు తరగనివి, చెరగనివి, తీరనివి, ఎవరికీ అక్కర్లేనివి. ఈ అసంతృప్తి ప్రతి కళాకారుల్లోనూ ఉంటుంది. కొడుకుకి దూరమై ఏం సాధించాలి? నిర్ణయాన్ని మార్చుకున్నాడు, కొడుకు దగ్గరే ఉండడానికి. ఇంట్లోకెళ్లేసరికి కోడలు ముక్కు చీదింది. ఏదో దిక్కుమాలని పత్రికలో మీ కథ పడుతోందట, అదిగో కార్డు అని విసిరి కొట్టింది. ఆశ జిగేల్మంది. ఎన్నాళ్ల నుంచో ఆ పత్రికతో పోరాడి పోరాడి చివరగా మరిక ఆ పత్రికకు పంపకూడదని శ్రద్ధతో రాత్రులు 10 చెత్తప్రతులు సరిచేసి పంపిన రచన ఎంపికయింది. ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం. ఆ ఆనందం కొడుక్కి చెప్పాడు. ఆహా అన్నాడు. మనసు చివుక్కుమంది. అరుంధతి గుర్తుకొచ్చింది. ఒంటరితనం వెక్కిరించింది. ఆ రాత్రి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. కొడుకు కోడళ్ల మాటలు అడ్డంగా చెక్కల ఆధారంతో 2 గదులుగా చేసిన ఒక్క గదిలో, రెండో చిన్న గదిలో దివాన్ కాట్ మీద దొర్లుతున్న వెంకట్రావు చెవుల్లో నుండి గుండెల్లో దూరి గుణపాలై గుచ్చుకున్నాయి. నీకు మరి బుద్ధి రాదు. ఇప్పుడు ఆ ముసలాయన ఇంకెన్నాళ్లు బతికేస్తాడని? అంతేకాదు, నాది రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం. జీతం తప్ప నాతం ఉండదు. అతని పెన్షన్ పాటిది కాదు నా జీతం. మన నెల ఖర్చు ఒక్క జీతంతో చాలదు. అప్పుల్లో మునగాలి. పిల్లల్ని కాన్వెంటుకు తీసుకొస్తున్నాడు. నువ్వు పుట్టింటికెళ్తే వంట చేస్తాడు. అత్యవసరంగా ఒక్కదానివి వెళితే పిల్లల అవసరాలన్నీ అతనే చూస్తాడు. అతనెళితే ఎన్ని ఇబ్బందులు పడాలి ఆలోచించవేంటి? మట్టిబుర్ర కసురుతున్నాడు కొడుకు. చూడండి, మట్టిబుర్ర నాది కాదు, మీది. ఈ ఆశ్రమానికి డబ్బులు కట్టక్కర్లేదు. మా డాడీ ఆ ఏర్పాట్లు చేస్తాడు. అతని ఏటీఎం కార్డు మనమే తీసుకుని ఓ 1000 రూపాయలు చేతిలో పడేస్తే ఏ స్టాంపు ఖర్చులకో తగలెట్టుకుంటాడు. వచ్చేది అతనికి పోయే కాలం. కాలు చెయ్యి పడిపోయినా ఏదైనా ఆ ఉచ్చా పీతుళ్ళు నేనెత్తలేను. మీకు పని మనిషిని పెట్టి చేయించే స్తోమత లేదు. నా మాట వింటే వినండి, లేకపోతే మీ కర్మ అంది. కోడలు యథార్థం చెప్పింది. కొడుకు కపట నాటకం బయటపడింది. అసలు విషయం బోధపడింది. తెల్లారి మోహన్కి ఫోన్ చేశాడు. వారం రోజుల్లో వస్తున్నానని. వాడు ఎగిరి గంతేశాడు. ఫోన్లో వారి మిత్రులతో నా గురించి మాటలు విన్నాను. ఆనందం. 10 గంటల వేళ విషయం చెప్పడానికి కొడుకు తచ్చాడుతున్నాడు. ఇంతలో మళ్ళీ ఏం చెప్పాలనో కోడలు లోనికి పిలిస్తే వెళ్ళాడు కొడుకు. వెంకట్రావు మనసు కల్లోలంగా ఉంది. తనని ఉంచుకుందామన్న కొడుకు మాటల్లో అభిమానం కంటే అవసరమే అధికంగా కనిపిస్తోంది. కొన్ని చెట్లకు కాపుండదు, అయినా నీడనిస్తాయి. వంట చెరుక్కో గృహావసరాలకో పనికొస్తాయి. కాని కొడుకులో ఆ ఛాయలూ లేవు. ఇద్దరూ ఏం కూడబలుక్కున్నారో కలిసొచ్చారు. కోడలే గొంతు పెగిల్చింది. మామయ్య గారు, మీరు ప్రశాంతంగా రాసుకోవడానికి ఇక్కడ కుదరడం లేదు. మా డాడీ ఓ చక్కని ప్రదేశం చూశారు, అక్కడైతే అంటుండగా కొడుకు గొంతు కలిపి, అవును నాన్న, మీకక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది కూడా అన్నాడు. నిజమేరా, మీ మాటలతో ఏకీభవిస్తున్నాను. కానీ నేను వేరే చోటు చూసుకున్నాను. మీరు హాయిగా ఉండండి. వచ్చే వారమే నా ప్రయాణం. ఈ వారం రోజుల్లో నా పనులు ముగించుకుంటున్నా. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు వెంకట్రావు. వాళ్లలో ఎంత ఆనందం! వెళ్లే ముందు కొడుకు మనసులో విషయం బయటపెట్టాడు. నాన్నా, నీ బాండ్లు, ఇంటి కాగితాలు ఇచ్చేశావు. అమ్మ బంగారం పిల్లలకిచ్చావు. సంతోషం. కానీ ఏటీఎం కార్డు మీకిబ్బంది లేదు. నేను నెలకి ఎంతో కొంత తెచ్చిస్తా అన్నాడు. నాన్నా, నాకు మిగిలిందదే. ప్రభుత్వం కన్నబిడ్డల కంటే గొప్పది, ముందు చూపు కలది. అందుకే పింఛను పెట్టింది. నీకు నేనేం అన్యాయం చేయను. కానీ ఆ కార్డు ఇవ్వను. నువ్వు 10 లోపురా, నన్ను చూడ్డానికి కాదు.
నేను నీకిచ్చే నీ అవసరాలకు సరిపడా ఇచ్చే సొమ్ము అందుకోవడం కోసం. వస్తా. మీ సుఖమే నా సుఖం. పిల్లలు జాగ్రత్త. వాణ్ణి కొట్టకండి. వాళ్ళో మీ అమ్మ ఉంది. నేను నీ వెంటే ఉంటా. కలుద్దాం మళ్ళీ అని వెనక్కి చూడకుండా ముందుకు నడిచాడు, చేతిలో బ్యాగ్తో వెంకట్రావు. ఈ కథ ఆదివారం ఆంధ్రభూమి సంచికలో 2014వ సంవత్సరంలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.